ఇన్ రెస్పెక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అందరూ ఒకసారి లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి, మీ గ్రంథాలు మీ చేత పట్టుకోండి. 106వ కీర్తన తెరవండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి 106వ కీర్తన 4-5 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. Psalm 106 verses 4 and 5. Let us all read together for the glory of God. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. దయచేసి కూర్చునండి. మీలో ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారనే ప్రశ్న వేస్తే ఎంతమంది చేతులు ఎత్తుతారో నాకైతే తెలియదు, కానీ చాలామంది దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. శరీరానికి రోజు ఆహారం ఎలా పెడుతున్నామో మన లోపల ఉన్న ఆత్మకు రోజు ఆహారము దేవుని వాక్యం, జీవాహారము దేవుని వాక్యం. వాక్యాన్ని నువ్వు ఎంతగా పఠిస్తావో, దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానం చేస్తావో అంతగా నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందుతావు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒకసారి ఇలాగే చాలామందితో మాట్లాడుతుంటే ఒక స్త్రీ లేచి నిలబడి గట్టిగా కేకలు వేస్తుంది. ఏంటి ఆ కేకలు అని పరిశీలన చేస్తే ఆమె ఇలా అంటుంది, యేసు ప్రభువా, నిన్ను కనిన గర్భము ధన్యమైనది అని కేకలు వేసింది. లార్డ్ బ్లెస్డ్ ఈస్ ద వూమ్ దట్ బోర్ యూ. నిన్నెవరైతే కన్నారో నిన్ను మోసిన గర్భము చాలా ధన్యమైంది ప్రభువా. అంటే మరియమ్మ గారిని ఆమె పొగుడుతూ లేదా అభినందిస్తూ ఆమె ధన్యురాలని చెబుతూ మరియమ్మ గారు యేసు ప్రభువుని మోసింది కాబట్టి ఆమె చాలా గొప్పది అని కేకలు వేస్తుంది. యేసు ప్రభు వారు ఆయన ఒక మాట చెప్పారు, అమ్మా నువ్వు చెప్పిన మాటకు నేను ఏకీవిస్తున్నాను, అందులో పొరపాటు ఏం లేదు, నువ్వు మాట్లాడిన దానిలో పొరపాటు ఏం లేదు. అవును కానీ, అవును అని చెప్పి గాని అనే ఆ మాట మాట్లాడి ప్రభువారు ఇంకో మాట చెప్పారు. అదేనంటే, ఎవరైతే నా వాక్యమును విని దాన్ని గైకుంటారో వారు నన్ను భౌతికంగా కనిన గర్భము కన్నా వారు గొప్పవారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు, ఎవరు విలువైన వారంటే వాక్యాన్ని విని ఆ వాక్యమును ఏం చేయాలట, గై కొనాలి. గై కొనుట అంటే వాక్య ప్రకారం జీవించుట. చాలాసార్లు దేవుని వాక్యం మనం వింటున్నాం, అది చాలా మంచిదే, కానీ ఎన్ని వాక్యాలు మన జీవితాల్లో అన్వయించుకుంటున్నాం అనేది పరిశీలించాలి. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టు అని బైబిల్ చెప్పినప్పుడు ఆ వాక్యం నీకు విన్నప్పుడు మానతున్నావా కోపాన్ని? లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అదే కోపము, అదే ఆగ్రహము, అదే దుష్టత్వం, అదే భక్తిహీనత, అదే లోక సంబంధ అనుభవాల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఏం ప్రయోజనం, ఏమీ లాభం? ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని నువ్వు నేర్చుకోకపోతే, ఏదైనా ఒక విషయాన్ని ఆచరణలో పెట్టకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని ప్రభువా నేను నీ కోసం ఇలా బ్రతకాలని ఆశిస్తున్నాను, నిర్ణయించుకుంటున్నాను నీ కోసం జీవించాలని, నీవు నాకు సహాయం చేయ ప్రభు అని దేవుని మీద ఆధారపడి ఆయన కోసం జీవించగలిగితే అప్పుడు కదా దేవుని దీవెనల ఆశీర్వాదాలు మనం చూసేది. దేవుని వాక్యాన్ని వినడం ఎంత ప్రాముఖ్యమో వాక్యాన్ని గైకొనడం కూడా అంతే ప్రాముఖ్యం. 106వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రచించబడిన కీర్తన. కీర్తనలో ఎన్ని కీర్తనలు కనబడతాయి మనకి? కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు. లార్జెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న అన్ని పుస్తకాల కన్నా కీర్తనల గ్రంథం కొంచెం పెద్ద పుస్తకం. ఎందుకోసం అంటే 150 కీర్తనలు దానిలో కనబడతాయి. ఈ కీర్తనలను పూర్వదినాల్లో పాడేవారు, పాటలుగా పాడేవారు. ఇప్పుడు అంత ఓపిక మనకు రాక, లేక ఆ రాగాలు మనకు రాక వాటిని ఏం చేసుకుంటున్నాం, మనం చదివేస్తున్నాం. అయితే కీర్తనలు పూర్వదినాల్లో పాడుతూ ఉండేవారు, రాగాలు కట్టి పాడేవారు. మీరు ఎప్పుడైనా కీర్తనలు చదువుతున్నప్పుడు ఆ సూపర్స్క్రిప్షన్లో అంటే ఆ పైన ఇంట్రడక్టరీ పార్ట్లో ఏ రాగం మీద ఈ పాట పాడేవారు అనే విషయాలు అక్కడ రాయబడుతున్నాయి. ఎదుతీన్ అనే రాగం మీద పాడబడింది. ఇలా కొన్ని రాగాల పేర్లు కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ రాగాల్లో ఈ పాటలు పాడుతుండేవారు, దేవుని స్తుతించేవారు. దేవుని స్తుతించడం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. కొంతమంది రోజుల్లో దేవుడు లేడని వాదించేవాళ్ళు, నువ్వు దేవుణ్ణి స్తుతించడం అనేది అర్థం లేని పని,
దేవుడే లేనప్పుడు ఇంకా ఆయన స్తుతించడం ఏంటి? ఈ లోకంలో నీ జీవితానికి నీవే సృష్టికర్తవు. యూ కెన్ క్రియేట్ యువర్ లైఫ్, యూ కెన్ క్రియేట్ యువర్ ఫ్యూచర్. నువ్వు జంతువులోంచి వచ్చావు కాబట్టి, లేదంటే అకస్మాత్తుగా ఈ భూమి మీదకి వచ్చావు కాబట్టి అంతా కూడా దేవునికి మహిమ రావాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తు నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు. నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికే, నీకు ఎలా తోస్తే అలా జీవించాయని దేవుణ్ణి ప్రక్కన పెట్టడం ద్వారా ఇష్టానుసారంగా జీవించాలనే ఆలోచన చాలా మందిలో కనబడుతుంది. అయితే క్రైస్తవ జీవితం దేవునితో పెనవేయబడిన జీవితం. మనం దేవునితో పెనవేయబడ్డాం, ఆయనలో మనం జీవిస్తున్నాం. పౌలు భక్తుడు అన్నట్టుగా మనందరం క్రీస్తు ప్రభులో ఉనికి కలిగి ఉన్నాం. వీ హ్యావ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ జీసస్. క్రీస్తు ప్రభులో మనకు ఉనికి ఉంది కాబట్టి మనకు ఉనికినిచ్చిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కీర్తనల గ్రంథం ప్రభువుని ఆరాధించడం అంటే ఏంటో నేర్పిస్తుంది. జాగ్రత్తగా ఒక్కొక్క మాట చదువుతుంటే మన జీవితానికి ఆ మాటలు అన్వయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువొద్దు అని భక్తుడు అన్నట్టుగా మనం కూడా దేవుణ్ణి మరిచిపోకుండా, ఆయన చేసిన కార్యములను మర్చిపోకుండా కృతజ్ఞత కనుక చెల్లిస్తే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రపంచంలో చాలామంది ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉంటారు, లేదా సర్వేలు కూడా చేస్తూ ఉంటారు, చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. యూనివర్సిటీల్లో ఇలాంటి పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కలిసి కొన్ని రకాల ప్రశ్నలు కొంతమందిని అడగడం ద్వారా కొన్ని స్టడీస్ వారు చేస్తూ ఉంటారు. అందులో రీసెంట్గా ఒక స్టడీ ఏం చెబుతుంది అంటే, కృతజ్ఞత కలిగిన వాడట ఆరోగ్యంగా బ్రతుకుతున్నాడట. చెప్పండి, కృతజ్ఞత కలిగిన వారు ఎలా బ్రతుకుతున్నారట? ఆరోగ్యంగా బ్రతుకుతున్నారంట. చాలాసార్లు నువ్వు దేవుని స్తుతించు, కృతజ్ఞత కలిగి ఉండు, గ్రాటిట్యూడ్ అనేది నీలో ఉండాలి అని దేవుని సేవకులకు ఎందుకు చెబుతున్నాను తెలుసా? కృతజ్ఞత అనేది కేవలం దేవునికి మహిమను మాత్రమే కాదు, మనకు కూడా ఏమిస్తుంది? మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒక గ్రాటిట్యూడ్ కలిగిన వ్యక్తి, కృతజ్ఞత కలిగిన వ్యక్తి యొక్క మెదడులోనట కొన్ని రకాలైన హార్మోన్లు రిలీజ్ అవుతుంటాయట. ఆ హార్మోన్లట దేహానికి చాలా మంచి చేస్తాయట. మీరు ఎప్పుడు చూడండి, కొన్నిసార్లు కోపంతో ఊగిపోయేవారు, అసూయతో రగిలిపోయేవారు, ద్వేషం పెంచుకున్నవారు, ప్రతీకారంతో ఉంటారు చూసారు కొంతమంది, రివెంజ్ అనేది తీర్చుకోవాలని. అలాంటి వారు తరచుగా అనారోగ్యాలు పాలవుతుంటారు. ఏదో రకమైన రోగాలు, అనారోగ్యాలు వారిని కమ్ముకుంటుంటే కారణం ఉండదు తెలుసా? వారి దేహంలో ఉన్న భావోద్రేకాలను వారు కంట్రోల్ చేసుకోవట్లేదు కాబట్టి అవి దేహం మీద దుష్పరిణామాలు లేదా దుష్ఫలితాలను అవి చూపిస్తూ ఉన్నాయి. నువ్వు నిజంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే నీ జీవితంలో కృతజ్ఞత ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభువును స్తుతించే అనుభవం అంత గొప్పది. ఇక్కడ దావీదు భక్తుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, లార్డ్ రిమెంబర్ మీ, లార్డ్ కన్సిడర్ మీ. నన్ను నువ్వు కన్సిడర్ చేయాలి ప్రభువా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. సరే, దావీదు దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు నేను జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు ఏమి సాధిస్తావని, ఏం చేస్తావని, నీ ఉద్దేశం ఏమై ఉంది? దేవుడిని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎందుకు తన కృపని మీద కృమ్మరించాలి? ఎందుకు ఆయన ప్రేమను నిరంతరాయంగా నీ మీద చూపించాలి అంటే, నేను కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాను ప్రభువా, అందుకు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్, ఫర్ దాట్ ఐ వాంట్ యు టు రిమెంబర్ మీ, ఐ వాంట్ యు టు కన్సిడర్ మీ. నన్ను నువ్వు కన్సిడర్ చేయాలి ప్రభు అని దావీదు భక్తుడు దేవుని వైపు చూస్తున్నాడు. జ్ఞాపకము చేసుకునుము అనే ప్రార్థన. దాన్ని హిబ్రూ భాషలో జ్ఞాపకం అన్న మాటకు జకార్ అనే పదం ఉపయోగించారు. జకార్ అనగా రిమెంబర్, కన్సిడర్ అండ్ థింక్. నా గురించి ఆలోచించే ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని. కొన్నిసార్లు మనం కూడా చాలా ముందరికి వెళ్తాం కదా, ఏమన్నా నేను జ్ఞాపకం ఉన్నానా, కొంచెం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కొంతమందిని అడుగుతూ ఉంటా. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, వారి నుండి ఏదో ఒక ప్రయోజనం మనం ఆశించి నన్ను జ్ఞాపకంలో ఉంచుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని. ఇక్కడ దావీదు భక్తుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడ్డానికి, దేవా నీ కృప నాకు అవసరం, నీ ప్రేమ నాకు అవసరం, నీ దయ నాకు అవసరం, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఇప్పుడు ఆ మాటలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో మాట్లాడతాను. ఎందుకు దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నాడు? దావీదు ఎందుకు అలాంటి అభిలాషను కలిగి ఉన్నాడంటే, మొట్టమొదటిగా నీవు ఏర్పాటు చేసుకున్న వారి క్షేమమును నేను చూచున్నట్లుగా. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. దేవా, నీవు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీవు ఏర్పరచుకున్న నీ ప్రజల యొక్క క్షేమాన్ని నేను చూడాలని ఆశిస్తున్నాను.
వాట్ ఎ వండర్ఫుల్ డిజైర్. చాలాసార్లు మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా, క్రీస్తు బిడ్డలమని మనం చెప్పుకుంటున్నా, దేవుని ఆత్మ ద్వారా నింపబడ్డామని చెప్పుకుంటున్నా, ఇతరుల క్షేమాన్ని ఓరవలేని దుస్థితిలో మనం ఉంటాం. ఎవరైనా కొంచెం అభివృద్ధి పొందుతూ ఉంటే, ఎవరైనా కొంచెం జీవితంలో పైకి వస్తూ ఉంటే, వారి బిడ్డలు కొంచెం అభివృద్ధిలోనికి వస్తూ ఉంటే, ఏదో తెలియని ఒక బాధ కొంతమందిని బాగా వేధిస్తూ ఉంటారు. బాగా ఒక మాటలో చెప్పాలని కృంగదీసేస్తూ ఉంటారు. ఒకలాంటి అసహనాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు హృదయంలో. వారికి ఎన్నున్నా వాటి మీద ఆనందం ఉండదు, కానీ ఇతరులు బాగుపడుతున్నారు లేదా ఇతరులు కొంచెం పైకి వస్తున్నారు అనేసరికి ఒకలాంటి మత్సరాన్ని కొంతమంది డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అయితే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను ఒక ఆధ్యాత్మికమైన మెచ్యూరిటీలోనికి రావాలని ఆశిస్తున్నాను, ఒక పరిపక్వతలో రావాలని ఆశిస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో వారి క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందించాలి ప్రభువా, నేను సంతోషించాలి. ఎంత చక్కని కోరిక, ఎంత చక్కని అభిలాష. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనందరిలో కూడా ఇలాంటి అనుభవం ఉండాలి. దేవుడు ఎవరినైనా దీవిస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే, ఏర్పరచబడిన దేవుని జనాంగం దీవెన పొందుతూ ఉంటే, వారితో కలిసి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలా, వారితో కలిసి దేవుని స్తుతించాలి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకుని వారు క్షేమం కలిగి బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంఫసిస్ చేయబడిన మాట అదే. దేవుని ఏర్పాటులో ఆయన ఏర్పరచుకుని వారు క్షేమాన్ని కలిగి ఉన్నారు. దావీదు భక్తుడు అందుకనే మాట్లాడుతూ అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. 23వ కీర్తన రాస్తూ అంటాడు, ప్రభువా కృపయు మరియు క్షేమము నా వెంట వస్తున్నాయి, అందును బట్టి నేను చిరకాలము నీ దగ్గరే ఉంటాను ప్రభువా, నీ దగ్గర నివాసం చేస్తాను. కృప మరియు క్షేమాన్ని దయచేసే దేవుడు. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నా వెనకాల ఎప్పుడో ఒక ఇద్దరు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుందండి, భయం వేస్తుందండి అందట. కొంచెం దాన్ని ఎలాబొరేట్ చేయమ్మా, ఏంటి సంగతి అంటే, ఏం లేదు నేను ఇంట్లోంచి అలా బయటకు వస్తాను, రోడ్డు మీదకి రాగానే ఎవరో ఇద్దరు నా వెనకాల వస్తున్నట్టు అనిపిస్తుందండి, కొంచెం టెన్షన్ పెరుగుద్ది, వేగంగా నడుస్తూ ఉంటాను, భయం వేస్తూ ఉంటుందండి. నేను ప్రయాణం చేస్తున్నా లేకపోతే ఏ పని చేస్తున్నా ఎవరో ఇద్దరు నా వెనకాల ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందని అంటే, దేవుని సేవకుడు ఆమెకు ఒక మంచి మాట చెప్పాలని ఆశించి, అమ్మా నీ వెనకాల ఇద్దరు ఉన్నమాట వాస్తవమే, అయితే ఆ ఇద్దరు ఎవరంటే ఒక ఆయన పేరు కృప, ఇంకొక ఆయన పేరు క్షేమం అన్నాడంట ఆయన. ఎందుకంటే భక్తుడు అదే కదా అన్నాడు, కృపా క్షేమములు నా వెంట వస్తున్నాయి. కొంతమంది స్త్రీలు చీకట్లో నడవడానికి భయపడతారు, ఏమో ఎవరో వచ్చేస్తున్నారు వెనకాల. ఎవరు రారు కానీ వారి ఫీలింగ్ అన్నమాట కదా, ఎవరో వస్తున్నారు వెనకాలని మాటి మాటికి వెనక తిరిగి చూసుకుంటారు. నువ్వు అలా చూసుకోవాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ వెనకాల ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళు ఎవరై ఉంటారనమాట, కృప మరియు క్షేమము. ఎప్పుడు నువ్వు సినిమాలకు వెళ్ళి వస్తున్నప్పుడా? ఎప్పుడు కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి? కళ్ళు పాకలోనికి వెళ్ళి శుభ్రంగా తాగేసి ఇంటికి వెళ్తున్నప్పుడా? అప్పుడా నువ్వు క్లెయిమ్ చేసేది? నో, అలాంటి సమయాల్లో కాదు కృపాక్షేమాలు వచ్చేది. నువ్వు దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోతున్నప్పుడు, దేవుని మహిమార్థమే జీవిస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుడు కృపయు మరియు క్షేమాన్ని నీ వెంట పంపిస్తున్నాడు. అధైర్యపడడానికి వీలు లేదు. నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచినప్పుడు, దేవుని ఏర్పాటు చాలా గొప్పది ప్రియులారా. లేఖనాలు చదువుతో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదివితే అందులో ఒక మాటను పౌలు మహాశయుడు ఇలా రాసుకుంటూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. ఆ మాటలన్నీ కాకుండా చివరి మాట చదవండి ఒకసారి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడట? ఆయన ఏమన్నా మాట గమనించండి, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడట? మనం బాగా అందంగా ఉన్నామనా? దేవుడు ఎందుకు కోరుకున్నాడు మనల్ని? బాగా డబ్బు ఉందనా? ఈ సహోదరునికి బాగా ధనం ఉంది కాబట్టి నాకు చాలా మేలు జరుగుద్దని దేవుడు కోరుకున్నాడా మనల్ని? లేదా బాగా జ్ఞానం కలిగిన వారు అని దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడా? దేవుని లేకుండా సెలవిస్తూ ఉంది, ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. పౌలు మహాశయుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మీరు క్షుణ్ణంగా చదివితే 3వ వచనంలో అంటాడు, దేవుడు మనకు పరసంబంధమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించాడని.
ఓ ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు దగ్గరికి మొదట మనం ఆధ్యాత్మిక దీవెనల కోసం రావాలా లేదా శారీరక దీవెనల కోసం రావాలా? అందరూ మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పాలి ఈ మాట. ఎస్, వండర్ఫుల్. వీ హ్యావ్ కమ్ టు జీసస్ ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఆధ్యాత్మిక దీవెనల కొరకు దేవుని దగ్గరికి రావాలి. మరి శారీరకంగా దేవుడు మనల్ని దీవించడా అంటే ఖచ్చితంగా దీవిస్తాడు. ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు ప్రభువు దగ్గరికి మనం ఎందుకు రావాలంటే ఆత్మలో ఆశీర్వాదాలు పొందడానికి. ఆమేన్. ఆధ్యాత్మిక దీవెనలు పొందడానికి దేవుని దగ్గరికి రావాలి. ఆ దీవెనలు ఏంటి పౌలా అని అడిగితే, ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయంలో పౌలు అంటాడు, జాగ్రత్త వినండి. మొట్టమొదటి మాట, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాము. రెండవ మాట, క్రీస్తు ప్రభు ద్వారా విమోచింపబడ్డాము. మూడవ మాట, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాము. ఈ మూడు మాటలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని ద్వారా మనం ఏం చేయబడ్డాం? ఏర్పాటు చేయబడ్డాం. రెండవది, క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాం. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాము అనే మాటలు మూడు ప్రాముఖ్య విషయాలు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మనకు విమోచన ఇస్తున్నాడు. తన రక్తము ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. పూర్వదినాల్లో ఎవరైనా ఒక స్లేవ్ని విడిపించాలంటే, ఒక బానిసను విడిపించాలంటే కొన్ని రకాలైన పరిస్థితులు ఉండేవి. ఎవరైనా ఒక బానిస ఉన్నాడు అంటే, ఆ బానిస ఎలా అయ్యాడు, స్లేవ్గా ఎందుకు మారాడంటే కొన్ని రకాలైన చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ తండ్రి చేసిన అప్పు బిడ్డల మీద పడేది. ఇప్పుడు కూడా అంతే కదా, తల్లిదండ్రులు చేసిన అప్పులు ఎవరు చెల్లించాలి? ఇప్పుడు పిల్లలు చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు వారసులు కాబట్టి వాళ్ళ ఆస్తులు మాత్రమే కాదు, వాళ్ళ అప్పులు కూడా ఏం చేయాలి? పంచుకుంటారు కొంతమంది. తల్లిదండ్రులారా జాగ్రత్త వినండి, మీ పిల్లలకి ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్ళండి, కానీ అప్పులు మాత్రం వాళ్ళ మీద పెట్టి వెళ్ళకండి. వ్యర్థమైన రీతిలో అప్పులు చేయకండి. ఏదన్నా అతి తీవ్రమైన అవసరత ఏమన్నా వస్తే కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు, అది కూడా ప్రోత్సహించం. కానీ ఒకవేళ అలాంటి సందర్భంలో ఓకే, కానీ కొంతమంది ప్రతి చిన్నదానికి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఉదయం లేవగానే పక్కింటి పిన్నిగారి దగ్గరికి కాఫీ పొడి కొంచెం అప్పు ఇవ్వండి, ఉప్పు కొంచెం అప్పు ఇవ్వండి, పప్పు కొంచెం అప్పు ఇవ్వండి, ఇంకా అది ఇవ్వండి ఇదేనని చెప్పి ఇంకా జీవితం అంతా ఏదో ఒక అప్పు తీసుకోవడమే. వ్యర్థమైన రీతిలో అప్పులు చేయకుండా అనవసరంగా ఓ పూట తినడం అన్నా మానేసేయండి, పర్లేదు. పస్తన్న ఉండిపోండి, పర్లేదు. కానీ అప్పులు చేసి మాత్రం ఇబ్బందులు పడకండి. నెలాఖరికి వచ్చేసరికి వడ్డీలు కట్టేసరికి ఆ పరిస్థితి అంతా వేరుగా ఉంటుంది. కొంతమంది విపరీతమైన ప్రెషర్, ఒత్తిడి. ఎందుకోసం? వడ్డీలు కట్టాలా? భయంకరమైన పరిస్థితులు. ఈ రోజుల్లో ఏమన్నా మామూలుగా ఉన్నాయి వడ్డీలు? మొన్న ఎవరో చెప్తున్నారు, 100కి పెద్ద ఏం కాదండి, 10 రూపాయలేనని అంటున్నాడు ఆయన. 100కి ఎంతంట? 10 రూపాయలు వడ్డీ అంటే ఇంక ఏం బతుకుతారు ఆ అప్పులు తీసుకున్న వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది. బ్యాంకులు కూడా వడ్డీ ఇస్తూ ఉంటే రూపాయిన్నర, అది సహజమే కావచ్చు. కానీ మరీ ఎక్స్ట్రీమ్గా కొన్నిసార్లు వ్యర్థమైన రీతిలో అప్పులు చేయకండి, అనవసరంగా తర్వాత బాధలు పడకండి. మీ పిల్లల్ని ధన్యవంతులుగా చేయండి, కానీ అప్పులు పాలు చేయకండి. మీరు పూర్వదినాల్లో ఎవరైనా స్లేవ్గా మారినవాడు, బానిసగా మారినవాడు విడుదల పొందాలంటే ఆ విడుదల చేసేవాడు ఆ వ్యక్తికి సమీప బంధువుడై ఉండాలి, ఏ క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి. రెండవది, ఆ సమీప బంధువు అతన్ని విడిపించడానికి ఇష్టపడాలి. హీ హ్యాడ్ టు అగ్రీ టు డెలివర్ హిమ్. ఆ వ్యక్తిని విడిపించడానికి ఇష్టం ఉండాలి. సమీప బంధువులు చాలామంది ఉంటారు, కానీ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు నువ్వు విడుదల పొందడం. మూడవది, ఒకటి సమీప బంధువుడై ఉండాలి, రెండవది సమీప బంధువుడు ఒప్పుకోవాలి అంటే ఇష్టపడాలి, మూడవది సమీప బంధువుడు ఆ వ్యక్తికి తగ్గ వెలను ఏం చేయాలా? చెల్లించాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లేవ్ ఉన్నాడు, ఒక బానిస ఉన్నాడు, అతని యజమానుడు ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, నేనేనండి అతని సమీప బంధువుని, నేను ఒప్పుకుంటున్నానండి, కొంచెం వదిలేయండి అన్నాడు అనుకోండి. ఏమంటాడు ఆయన? నువ్వు సమీప బంధువు అయితే నాకేంటే, వదిలేయడానికి నువ్వేం కట్టాలి? ఆ వెల చెల్లించాలా. నువ్వు సమీప బంధువే, నేను కాదంటలేదు. ఐ ట్రూలీ అగ్రీ దట్ యు ఆర్ ఎ క్లోజ్ రిలేటివ్, బట్ వెర్ ఇస్ ద మనీ, వెర్ ఇస్ ద ప్రైస్? ఈ వ్యక్తిని విడుదల చేయడానికి కావలసిన ధనం ఏది అని అడుగుతాడు. ఆ ధనం తర్వాత చూద్దామండి, నేను సమీప బంధువుని వదిలేండి అంటే వదలడు. అతనికి కావలసిన వెలను చెల్లించాలి. గమనించండి ప్రియులారా,
యేసు ప్రభు వారు సిలువలో మనందరి కోసం మరణించి మన వెలను చెల్లించాడని బైబిల్ సెలవిస్తూ ఉంటే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు మనందరికీ సమీప బంధువు అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన మనకు సమీపముగా వచ్చినంతగా ఈ లోకంలో మరెవరూ సమీపంగా రాలేదు. ఆల్రెడీ క్రిస్మస్ సీజన్లోకి మనం ఎంటర్ అయ్యాం. డిసెంబర్ మాసం అనేసరికి క్రిస్మస్ అనే మాట చాలా ఎక్కువగా వినబడుతుంటుంది. అయితే క్రీస్తు ప్రభువును ఆరాధించడం ఒక నెలకే పరిమితం చేయమని నేను చెప్పట్లేదు. క్రైస్తవ జీవితంలో అనుదిన ప్రక్రియ యేసు ప్రభువును ఆరాధించడం. ఈ క్రిస్మస్ మాసంలో చాలా ఎక్కువగా మనం వినే మాటలు కొన్ని ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎందుకు పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉన్నాడు, ఆయన మనందరి కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మన క్రయధనాన్ని చెల్లించి మనందరికీ విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రక్రియలో ఆయన మనకు దగ్గరగా వచ్చినంతగా ఈ లోకంలో మరెవరూ మనకు దగ్గరగా రాలేదు. సత్రంలో వారికి స్థలము లేనందున యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఎక్కడ పరుండబెట్టారు? పశువుల తొట్టులో పరుండబెట్టారని లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట చూస్తాం కదా. మరియా యోసేపులు బెత్లెహేముకు వస్తారు. అక్కడ సత్రాల్లో స్థలం లేదట. అందును బట్టి మరియా యేసు ప్రభువుకు జన్మనిచ్చిన తర్వాత ఆయన బట్టికలు ఎక్కడ పెట్టింది? పశువుల తొట్టెలో పెట్టింది. యేసు ప్రభు పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఆయన పశుశాలలో జన్మించాడు అనే మాట డైరెక్ట్గా బైబిల్లో లేకపోయినా పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడంటే పశువుల తొట్టు ఎక్కడ ఉంటుంది? బెడ్రూమ్లో ఉంటుందా? కొంతమంది ఈ రోజుల్లో ఇదేదో గొప్ప మర్మంలాగా, ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకా 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 ఆ మర్మాన్ని మించిన మర్మం లేదన్నట్టుగా ఎవరు చెప్పారు యేసుప్రభు పశువుల శాలలో పుట్టాడని అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసుప్రభు పశువుల శాలలో పుట్టలేదు అన్నువంటే జాగ్రత్తగా గమనించాను, దానికి రెఫరెన్స్ అన్న చూపించాలిగా బైబిల్లో. పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల శాలలో ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, బెడ్ ఎక్కడ ఉంటుంది? బెడ్రూమ్లో ఉంటుంది. బాత్రూంలో ఉంటుందా? బాత్రూంలో ఉండదు. బెడ్రూమ్లో బెడ్ ఉంటుంది. పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల శాలలోనే ఉంటుంది. అందును బట్టే కొన్నిసార్లు బైబిల్ కొంచెం లోతుగా ధ్యానించాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కానప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. మేంజర్ అనే మాట కదా, మేంజర్ అనగా పశువుల తొట్టే. జీసస్ వాస్ ప్లేస్డ్ ఇన్ ఎ మేంజర్. అయితే ఆ మేంజర్ అనే మాట గ్రీకు భాషలో ఫ్యాట్నే అనే పదం వాడారు. ఫ్యాట్నే అనే పదం. ఆ పదం ఇంకెక్కడైనా బైబిల్లో ఉందా అంటే లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది. అదేంటంటే ఎవరికైనా మీకు ఎద్దైనా గాడిదైనా కనుక ఉంటే గాడి యొద్ద నుండి దాన్ని విప్పి తీసుకెళ్ళి దానికి నీళ్లు పెట్టరా విశ్రాంతి దినానా అని యేసుప్రభు ప్రశ్నించారు. ఆ గాడి యొద్ద అనే మాట అక్కడ కూడా అదే పదం వాడారు, ఫ్యాట్నే అనే పదం వాడారు. అంటే ఆ గాడి యొద్ద అంటే పశువులు కట్టే స్థలం అని అర్థం. అది పశువులు ఉంచే స్థలం. ఇప్పుడు పశువులు ఉంచే స్థలాన్ని ఏమంటారు చెప్పండి? చెప్పండి. పశువులు పాక అంటారు. అందులో పెద్ద రీసెర్చ్ ఏం కావాలా? పశువులు ఎప్పుడు కూడా వైట్ హౌస్లో ఉండవు కదా అమెరికాలో. పశువుల శాలలో పశువుల తొట్టులో యేసు ప్రభు జన్మించాడు. ఆయన అక్కడ ఉంచబడ్డాడు. మళ్ళీ జన్మించాడంటే పశువుల శాలలో ఎలా జన్మిస్తాడు? మరియమ్మ గారు జన్మనిచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అందుకని డైరెక్ట్గా పశువుల శాలలో కనరు కదా, పశువుల తొట్టెలో. యేసుక్రీస్తు ప్రభు పశువుల తొట్టెలో ఎందుకు పరుండబెట్టబడ్డాడంటే జాగ్రత్త వినండి, ఆయన అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన దర్శించుకున్నది ఎవరు? గొల్లలు అనకూడదు, బైబిల్ ఉందా మాట? గొర్రెల కాపరులు అనే మాట కదా. గొర్రెల కాపరులు అనే మాట వాడడం చాలా మంచిది. గొర్రెల కాపరులు వాళ్ళు యేసు ప్రభుని దర్శించడానికి వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాను, యేసు ప్రభు మనకి ఎంత దగ్గరగా వచ్చారు అంటే, యేసు ప్రభు ఉంచబడిన పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసు ప్రభును చూడడానికి గొర్రెల కాపరులు వస్తున్నప్పుడు ఎవరైనా వారిని అడ్డగించారా? నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదని ఎవరైనా అన్నారా? నీ కులమేంటో చెప్పు ముందు, నీ కులమేంటో తెలిస్తేనే లోపలికి రాణిస్తామని ఎవరైనా అన్నారా? పోనీ 150 రూపాయలు టికెట్ పెడుతున్నావు, ఆ టికెట్ రుసుము చెల్లిస్తేనే నువ్వు లోపలికి రావాలని ఎవరైనా అడిగారా? నీ జాతి ఏంటో చెప్పు, నీ కులం ఏంటో చెప్పు, నీ మతం ఏంటో చెప్పు. ఒకవేళ నువ్వు విఐపి టికెట్ ఏమైనా కొనగలవేమో చెప్పు, 500 రూపాయలు, అప్పుడే నువ్వు లోపలికి వస్తావని అన్నారా? పశువుల శాలలో పరుండబెట్టబడిన యేసయ్యను చూడడానికి టికెట్లు అవసరం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నా యేసయ్యను ఎవరైనా దర్శించుకోవచ్చు.
ఆయన ఎవరైనా ఆరాధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ అందుబాటులో ఉన్న దేవుడు. ఆయన హీఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. సమీపంగా వచ్చాడు. అందును బట్టే సమీప బంధువుడై ఉండాలి. ఒక వ్యక్తిని విడిపించాలంటే నా యేసయ్య నాకు సమీప బంధువు. ఇంకో మాటలో చెప్పాలంటే బంధువు కన్నా ఎక్కువ. హల్లెలూయా. ఓ పాట మనందరం పాడుతుంటాం కదా, నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా సమీప బంధువు నా యేసయ్య. నా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి నాకు సమీపంగా వచ్చాడు. అంత మాత్రం కాకుండా నా కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఆయన మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు. హి హ్యాడ్ అ డిజైర్. ఆయన మరణించడానికి ముందే ఆ మాట చెప్పేశారు. ఆయన నేను వచ్చిందే అనేకుల కొరకు క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు పే ద పెనల్టీ ఫర్ ఆల్ మై పీపుల్ ఇన్ ఆర్డర్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ దర్ బాండేజ్. వారి బంధకాలలోంచి, పాపాంధకారములో నుండి, అపరాధములలో నుండి, దోషములలో నుండి, శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల చేయడానికి లోకానికి వచ్చాను. ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరిస్తున్నాడంటే ప్రతి విధమైన శాపము నుండి విడుదల పొందుతున్నాడు. హల్లెలూయా. ప్రతి దోషము నుండి ఏం పొందుతున్నాడు? విడుదల పొందుతుంది. ద మూమెంట్ వెన్ యూ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, ఆల్ ద కర్సెస్ హ్యావ్ బిన్ బ్రోకెన్. ప్రతి శాపము, ప్రతి దోషాన్ని ప్రభు తుడిచివేశాడు. మనం ఏర్పాటు చేయబడ్డాం. అందును బట్టే క్రీస్తు ప్రభు రక్తం ద్వారా విమోచించబడ్డాము. ఆ తదుపరి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం. విమోచన దినం వరకు, అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్ యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ముద్రించాడు. ఆయన కొరకు మనందరం సిద్ధపడినట్లుగా ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. అవుట్ ఆఫ్ హిస్ లవ్ హి హ్యాడ్ చోజన్ us. భక్తులు అంటున్నాడు, ప్రభువా అలా ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందిస్తున్నాను. వారిని చూడాలని ఆశపడుతున్నాను. క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు ఎంత గొప్పది. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని? ఆమేన్. ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో. లేకపోతే ఎక్కడ తిరిగేవాళ్ళం మనం? కొంతమంది అయితే ఖచ్చితంగా చెప్పగలరు కదా, వెస్లన్న దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, కానీ లేకపోతే ఎక్కడ ఉండేవాడిని? మామాట ఏం లేదు, చెప్పండి, పర్లేదు. సినిమా హాల్లో కదా. కొంతమంది ఆదివారం రాగానే 2-3 సినిమాలన్నా చూసేయాలనే సంకల్పంతో చాలా గట్టిగా పనిచేస్తారు వాళ్ళు. లేదా ఈరోజు ఎక్కడ ఉండాలి? గుడిసెకి వెళ్ళాలి. అంటే గుడిసె అంటే ఏంటి? పాక కాదు, ఇక్కడ ఉందో ఒకటి రంపచోడవరం అవతల. ఏం బళ్ళేసుకెళ్ళడమే, ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ తాగి పడిపోవడం అక్కడ. ఎందుకు వెళ్తున్నావు? ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాను. నువ్వు అంత ప్రకృతి ప్రేమికుడు, మరి నువ్వు ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తున్నాడట. అక్కడ తాగేసి పడిపోతానికి వెళ్తానని చెప్పడం. ఈ రోజుల్లో విహార ప్రాంతాలన్నీ అలాగే ఉన్నాయి. నేను అరకు వ్యాలీలో ఉన్నాం. అరకు వ్యాలీలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తుంటే వస్తున్నారు యవనస్తులు బళ్ళు మీద ముగ్గురు ఎక్కేసి. ఏంటా పరిస్థితి అంటే, మరి కొంతమంది అక్కడ ఉన్న బొర్రా గుహలు అవి చూడడానికి మంచి ఉద్దేశంతో వచ్చేవాళ్ళు ఉన్నారేమో, కానీ చాలా మట్టుకు ఏంటంటే వచ్చేటప్పుడు బ్యాగుల నిండా కావాల్సిన ఏం చేస్తారు చెప్పండి? మోసుకొచ్చేవాళ్ళు.
ప్రభువు మనలను పిలిచాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఇప్పుడు మనం లేకపోతే మనం ఉండే స్థలాలేంటి? కొంతమంది బహుశా షికారులకు, కొంతమంది రకరకాల ఫంక్షన్లకు, కొంతమంది షాపింగ్లకు, కొంతమంది వేరే వేరే చోట్లకు, వ్యర్థమైన స్థలాలకు, కొంతమంది ఎక్కడ నలుగురు కూర్చుని ఏం మాట్లాడుకున్నా, రాజకీయాల గురించి ఏం చర్చించుకుంటున్నారా, ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నారా అనే ప్రాంతాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉండేవి. కానీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డాం కాబట్టి దేవుని సంఘంలో మనం ఉన్నాం. హల్లెలూయ. ఆయన ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన ముఖ దర్శనం చేయడానికి మనందరం దేవుని సన్నిధికి వచ్చాం. ఏర్పరచుకున్న వారు దేవుడు ప్రేమ ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వై గాడ్ ఐ చోజన్ us. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమ ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడారు ఆ మాటను. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం దగ్గరికి వస్తే అందులో రాయబడిన మాటను ఒక్కటి మనం జ్ఞాపకం చేద్దాం. అందరూ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము, ఈసారి చూడండి 16వ వచనం చదువుతున్నాను. 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు గాని మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో, చూడండి, మీరు నా పేరున తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, అవి ఆయన మీకు అనుగ్రహించినట్లుగా మీరు వెళ్ళి ఫలించుటకును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు వెళ్ళి ఫలించుటకును. ఏం చేయాలట? మనందరం ఫలించాలట. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును. ఆ ఫలము ఎలా ఉండాలంటే నిలిచి ఉండే ఫలాన్ని ఫలించాలని నేను మిమ్మల్ని ఏం చేశాను? ఏర్పరచుకొని. ఎంత చక్కని మాట అండి యేసయ్య పలికారు. ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేయడంలో నాకు ఒక ఉద్దేశం ఉంది, మిమ్మల్ని పిలుచుకోవడంలో నాకు ఉద్దేశం ఉంది. మీరు నా ప్రజలుగా, నా స్వకీయ జనాంగంగా, నా సొత్తైన ప్రజలుగా ఉండడానికి ఒక ఉద్దేశం ఉంది. అదేనంటే మీరందరూ వెళ్ళి ఏం ఫలించాలా? ఫలము ఫలించాలి. ఆ ఫలము నిలిచి ఉండాలనే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. క్రైస్తవ జీవితం ఫలములు కలిగిన జీవితం. ఫలములు లేని జీవితం దేవునికి మహిమ రాదు. ఒక చెట్టు, మనం ఒక మొక్కను నాటిన తర్వాత చెప్పండి అది ఏమవుతుంది? చెట్టు అవుతుంది. నేను చెట్టు నాటానంటే చెట్టు ఎవరు నాటరు, ముందు ఏమి నాడతారు? మొక్క నాడతారు. అదేమైద్ది? చెట్టు అవుతుంది. ఆ చెట్టు నాటడంలో వారి ఉద్దేశం ఏమై ఉంటుంది చెప్పండి? దాని ఫలములు ఏం చేయాలని? తినాలని. ఒక మామిడి చెట్టు నాటామనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా ఫలములు రావట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని తీసేస్తాం, నరికి వేస్తాం. ఎందుకోసం? దానికోసం చాలా ప్రయాసపడుతున్నానండి, నీళ్లు పెడుతున్నానండి, ఎరువు వేస్తున్నానండి, ఆ ప్లేస్ అంతా కూడా దానికోసం కేటాయించి చాలా చక్కగా పరిచర్య చేస్తున్నా అదేం ఫలించట్లేదు, ఫలాలు ఫలించట్లేదు. అందును బట్టి ఆ చెట్టు నాకు ఉపయోగకరంగా లేదని నరికి వేసేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. ఒక జామ చెట్టు నాటినప్పుడు ఆ పండ్లు ఫలించాలని కోరుకుంటారు. ఒక అంజూరపు చెట్టు నాటినప్పుడు దాని ఫలముల కోసం ఎదురు చూస్తారు. ఒక ఒలీవ చెట్టు నాటినప్పుడు ఆ పండ్లు రావాలని చాలామంది చూస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే మీరు కూడా ఏం ఫలించాలా? ఫలములు ఫలించాలి. ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఉన్నాయా ఫలాలు నీలో? దేవుడు ఆశిస్తున్నప్పుడు ఫలములు ఫలించే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావా? లేదా ఒక బ్యారన్ ట్రీలా ఉండిపోయావా? ఒక మొద్దు వారిన ఒక చెట్టు వలె ఉండిపోయావా? ఫలములు లేని జీవితం. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం మనం చేయగలిగితే, ఆత్మ దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఆత్మఫలాన్ని ఫలిస్తామని బైబిల్లో రాయబడింది. ఆత్మఫలాన్ని ఫలించినప్పుడే మన ద్వారా దేవునికి ఏముంది చెప్పండి? మహిమ, ఘనత, ప్రభావాలు. ఆత్మఫలంలో మొట్టమొదటి ఫలం ఏమి రాయబడింది చెప్పండి? గలతీ 5:22 మాట మనకు తెలుసు కదా. ఆత్మఫలం ఏదనగా మొట్టమొదటిగా ప్రేమ. అసలు స్టార్టింగే ప్రేమ. ప్రేమ లేకపోతే అసలు నీ ఫలాల్లో ప్రారంభమే లేదన్నమాట. క్రైస్తవ జీవితంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. లోక ప్రేమ గురించి నేను మాట్లాడడంలా, దేవుని ప్రేమించడం, దేవుని బిడ్డల్ని ప్రేమించడం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఆ ప్రేమ చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? లేదా ప్రతీకారేచ్ఛత ఉన్నామా? కోపంతో ఉన్నాం, మత్సరంతో ఉన్నాం? ఆలోచించేయండి. విజయవాడ పట్టణంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉండేవాడు. యేసుప్రభు అంటే అస్సలు పడదు. పెళ్ళై కొంతకాలం అయింది కానీ పిల్లలు లేరు. భార్య ఎవరో సువార్త చెప్తే విన్నది. మొట్టమొదటిగా పిల్లలు లేరు అనే అంశం మీద ప్రభు దగ్గరికి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత యేసుప్రభు దైవత్వాన్ని గుర్తించి యేసయ్యను అంగీకరించింది. దేవునిలో కొనసాగుతుంది. భర్తకి ఆ విషయం ఇష్టం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించే ఆ వ్యక్తి ఆమెను ఆటంకపరచడం ప్రారంభించాడు. అయితే ఆమె
పట్టుదలగా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలని, ఆయన జీవాధిపతి, రక్షణకర్త, సృష్టికర్త అనే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన వైపు చూస్తానని చెప్పి ఆమె దేవుని మందిరానికి రావడం ప్రారంభించింది. భర్తకు అది ఇష్టం లేదు. ఆ సందర్భంలో ఒక రోజున ఆదివారం భార్యకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, వెళ్ళొద్దని. సరే, అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఆమె దేవుని మందిరానికి వచ్చేసింది. ఈయన మళ్ళీ ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. వెంటనే దేవుని మందిరానికి వెళ్ళిందని గుర్తించాడు. ఇంటికి రాగానే ఆమె మీద విరుచుకుపడ్డాడు. ఒక పోలీస్ ఆఫీసర్ కదా, తనకు ఒక స్టీల్ బెల్ట్ ఒకటి ఉండేది. ఆ బెల్ట్ తీశాడు, భార్యను కొట్టడం ప్రారంభించాడు. ఎంత ద్వేషం అంటే యేసుప్రభు అంటే, ఆ ద్వేషం అంతా కూడా భార్య మీద చూపించాడు. సుకుమారంగా ఉన్న తన భార్యను ఆ స్టీల్ బెల్ట్తో కొడుతూ ఉంటే శరీరం అంతా తెగిపోయింది, ఎక్కడికక్కడ దెబ్బలు, రక్తం చిమ్మేస్తుంది. అయినా ఆమె పల్లెత్తు మాట కూడా అనలేదు. భర్త అంత భయంకరంగా ఇబ్బంది పెడుతున్నా అలా భరించింది, సహించింది. ఒక మూలకు తోసేశాడు, తలుపులు తాళం పెట్టాడు. ఎవడొచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తాను ఇప్పుడు, దేవుడు దేవుడు అంటున్నావుగా, ఎవరు కాపాడతారో చూస్తాను నిన్నని ఇల్లు ఆ తాళం వేసి తన బుల్లెట్ మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్తుండగా విజయవాడ రోడ్లో ఒక చోటకు వచ్చేసరికి అప్పుడే డివైడర్లు కొత్తగా వేస్తున్న కాలం అది. ఒక డివైడర్ని ఢీకొన్నాడు. బాగా స్పీడ్ మీద వచ్చి ఒక కర్వ్ ఆ తిప్పేసరికి ఆ బైక్ స్కిడ్ అయిపోయింది. వెంటనే పడిపోయాడు. ఆ బైక్ వెళ్ళి డివైడర్ని కొట్టేసరికి తుక్కైపోయింది. ఈ వ్యక్తి కూడా తగులుకొని తలకాయ బద్దలైపోయి చచ్చిపోవాలి, కానీ ఇటువైపు పడ్డాడు. ఇన్స్పెక్టర్ గారు పడిపోయారని చెప్పి అందరూ వచ్చి గవ్వ పైకి లేవనెత్తారు. శరీరం అంతా కొట్టుకుపోయింది, రక్తం కారుతుంది. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆటోలో తీసుకొచ్చారు ఇంటికి. అందరిని వెళ్ళిపోమన్నాడు. ఈ వ్యక్తి ఆ కట్లు కట్టబడి ఆ దెబ్బలతో కాంపౌండ్లోకి వచ్చాడు. ఇతని మనసులో ఒక ఆలోచన వస్తుంది. అదేంటో తెలుసా, నా భార్యను ఇంత భయంకరంగా కొట్టాను కదా నేను, ఆమె వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసి ఉంటుంది. ప్రభువా, మా వాడు బయటికి వెళ్ళండి అన్న, మళ్ళీ తిరిగి రాకూడదు నాయన, నన్నా హింసించేది ప్రభువా, ఇంత భయంకరంగా కొట్టేశాడు, అందును బట్టి నువ్వు గట్టిగా శిక్షించే ప్రభువా, నీ దాసురాల్ని భయంకరంగా హింస పెట్టాడు, శిక్షించే ప్రభు అని ప్రార్థన చేసి ఉంటుంది. అందును బట్టి వాళ్ళ దేవుడు నాకు ఈ యాక్సిడెంట్ అయ్యేలాగా చేశాడు ఆయన. యూజువల్గా చాలామంది ఆలోచన చేసే విధానం అది. మెయిన్ డోర్గా వెళ్దాం అనుకున్నవాడు ఒక్కసారి నిజంగా ఏమి ఇదే ప్రార్థన చేసిందా, ఇంకేమన్నా చేస్తుందా అని చెప్పి ఆ ప్రక్కకు వచ్చి కిటికీ తలుపు తెరిచి చూశాడు. రక్తపు ముద్దలో ఉంది, దెబ్బలన్నీ తగిలేసి ఎవరు కాపాడడానికి లేరు లోపల. ఆ ఇల్లాలు మూలుగుతూ ఏ ప్రార్థన చేస్తుంది, ఏమన్నా తెలుసా, ప్రభువా, నా భర్తకి నీ ప్రేమ ఏంటో తెలియదు నాయన, నీ గొప్పతనం అతనికి తెలియదు, ఒకవేళ తెలుసుంటే నేను ఇలా కొట్టుండేవాడు కాదు, నీ మాధుర్యం ఆయనకు అర్థం కాక, నీ ప్రేమ యొక్క మహత్యం ఆయనకి తెలియక నన్ను ఇలా కొట్టాడు. నా భర్త బయటకు వెళ్ళాడు ప్రభువా, కాపాడండి అయ్యా, అతను రక్షించండి ప్రభువా, రక్షణ పొందడానికి అవకాశం ఇవ్వండి ప్రభువా అని ఆ ఇల్లాలు ప్రార్థన చేస్తుంటే ఇతడు అనుకున్నది వేరు. ఆమె ఇలా ప్రార్థన చేసి ఉంటుంది కాబట్టే నాకు ఇలా తగిలిందని అనుకున్న ఆ వ్యక్తి అతడి ఎక్స్పెక్టేషన్కి వ్యతిరేకంగా ఏమో ప్రార్థన చేయడం చూసి కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి, అతనికి తెలియకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా కఠినుడు, కర్కశమైన హృదయాన్ని కలిగిన వాడు, ఒక వెన్న కరిగిపోయినట్టుగా కరిగిపోయాడు. కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆపుకోలేకపోతున్నాడు దుఃఖాన్ని. ఎంత మంచి హృదయం కలిగిన నా భార్యను నేను ఎంతగా భయంకరం కొట్టాను, ఇన్ని దెబ్బలు తిని కూడా నా క్షేమం కోసం ప్రార్థన చేస్తుంది ఏమే, ఇన్ని దెబ్బలు తిని కూడా నా భద్రత కోసం, నా సంక్షేమం కోసం ప్రార్థన చేస్తుంది ఏమే. ఇది నిజంగా దేవుని ప్రేమ కానీ మనిషి ప్రేమ కాదు. ఆమె స్థానంలో మరెవరైనా కనుక ఉండుంటే ఇప్పటికి చాలా భయంకరమైన పనులు జరిగేవి. ఇలాంటి ఆమెను కొట్టినందుకు నేను చాలా బాధపడుతున్నానని చెప్పి గబగబా తలుపు తెరిచి వెళ్ళి ఆమె పాదాల మీద పడిపోయాడు, నన్ను క్షమించాను, ఫర్గివ్ మీ. ఆమె గంటల గంటలు బహుశా ఆయనకు ప్రసంగం చెప్పలేదు, గంటల సందేశాలు ఇవ్వలేదు, కానీ ఏ స్మాల్ యాక్ట్ ఆఫ్ లవ్, ప్రేమతో చేసిన చిన్న ప్రార్థన కరడుగట్టిన ఆ వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చేసింది. ఆ మరుసటి ఆదివారం భార్య కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు దేవుని మందిరంలో. ఎందుకంటే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఆయనకు అర్థమైంది కావు. హీ న్యూ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ లవ్. కొన్నిసార్లు కొంతమందికి నువ్వు గంటల తరబడి ప్రసంగాలు చెప్పాల్సిన అవసరంలా, నీ బిహేవియర్, నీ సాక్ష్యమే
నీ ఓపిక, నీ సహనం, నీ ప్రేమ కొంతమంది ప్రభు దగ్గరికి తీసుకొచ్చేస్తుందేమో, లాక్కొస్తుంది దేవుని దగ్గరికి. ఎందుకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారంటే మనందరం ఫలించినట్లుగా. మీరు వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలము నిలిచిండుటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడే గనక తన వైపు మనల్ని ఆకర్షించకపోతే మనలో ఏ ఒక్కరైనా ప్రభు దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళమా? ఖచ్చితంగా రాదు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు వచ్చేదమని పరమగీతాల్లో రాయబడిన రీతిగా ఇట్ ఈస్ గాడ్ హూ అట్రాక్టెడ్ అస్, హూ పుల్డ్ అస్ టువర్డ్స్ హిమ్. ఆయన వైపుగా మనల్ని ఆకర్షించుకున్నది ఆయనే. ఆ ప్రేమను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు దావీదున్నాడు, ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకోసం అంటే నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమమును నేను చూడాలని ఆశిస్తున్నాను ప్రభువా. దేవుని ఏర్పాటులో నిలిచిన్నవారు క్షేమంగా ఉంటారు. దేవుని ఏర్పాటులో నిలిచిన్నవారు భద్రంగా ఉన్నారు. అనేక సార్లు దుష్టుడు వారిని కదపాలని, వారిని ఇబ్బంది పెట్టాలని, నాశనానికి ఈడ్చిపోవాలని ప్రయత్నం చేశాడు. కానీ దుష్టుని నుండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతున్నాడు. యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, వాస్తవంగా దాన్ని పరలోక ప్రార్థన అంటాం, కానీ వాస్తవానికి అది ప్రభువు నేర్పిన ప్రార్థన కదా. యేసయ్య నేర్పించాడు ప్రార్థన చేయడం. అందులో ఏమన్నాడు? శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని ఏం చేయి, తప్పించు ప్రభువా. ఎన్నిసార్లు మా దేవుడు మన జీవితంలో తప్పిస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని భద్రపరుస్తూనే ఉన్నాడు, ఆయన బలపరుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. నేను అనుకుంటాను చాలా విషయాలు మన నోటీసులో కూడా రాకపోవచ్చు. దేవుడు వాటిని ఏం చేశాడు చెప్పండి? వాటిని తప్పించేశాడు. అందును బట్టి నేటికి మనం సజీవులుగా ఉన్నాం. కొన్నిసార్లు అనుకుంటూ ఇదంతా నా బలం అండి, నా శక్తి, నా జ్ఞానం అండి. కాదు, కొన్నిసార్లు నీకు తెలియకుండానే దేవుడు చాలా కీడులు ఏం చేశాడు? ఆయన తప్పించాడు. కాబట్టే చాలామంది నీ గురించి పన్నాగములు పన్నుతున్నప్పుడు, కుట్రలు పన్నుతున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు వాటిని నిర్వీర్యం చేశాడు. కాబట్టి నేటికి మనం సజీవుల లెక్కలో ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, ఆయన స్తుతించగలుగుతున్నాం, ఆయన సన్నతించగలుగుతున్నాం. ఆయన ఏర్పరుచుకున్న వారి క్షేమమో, దేవుడు నీ క్షేమాన్ని ఇస్తాడు. అనేక సార్లు దావీదు శత్రువుల చేతిలో పడి నాశనం కావలసిన సమయాలు ఎన్నో ఉన్నాయి. సౌలు శత్రువు అయిపోయాడు. ఎంత భయంకర శత్రువు అంటే దావీదును ఇబ్బంది పెట్టడానికి, దావీదును నాశనం చేయడానికి సౌలు అన్ని మార్గాలు ఉపయోగించుకున్నాడు. అన్ని మార్గాలు. అందులో మార్గం ఏంటో తెలుసా? తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఎవరికి? మరి ఇందులో కూడా పన్నాగం ఉందా, కుట్ర ఉందంటే ఉంది. యవన కాలంలో దావీదుకి సౌలు గారు తన కుమార్తెనిచ్చాడు, మీకాలుని. మీకాలును దావీదుకి ఇచ్చి పెళ్లి చేయడంలో సౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మీకాలు ద్వారా ఎవరిని పట్టుకోవాలని? దావీదుని పట్టేసుకోవాలని. ఒకనొక సందర్భంలో దావీదు మీకాలు గారితో ఉన్నాడు, భార్యాభర్తలు కదా, కలిసి స్పెండ్ చేద్దామని వచ్చాడు. వచ్చేసరికి వీరిద్దరు గదిలో ఉండగానే బయట సౌలు పంపించిన దూతలు వచ్చేసారు. వాళ్ళు ఈ విషయం ఎవరికి తెలిసింది? దావీదుకి తెలిసింది, మీకాలుకి తెలిసింది. మీకాలు కొన్ని విషయాల్లో దావీదు కొంచెం సహాయం చేసింది. ఎప్పుడైతే వాళ్ళు దూతలు వచ్చేసారో, సౌలు దూతలు బయట ఉన్నారో, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు లోపల ఉన్నారు, తప్పించబడాలనే ఆశ దావీదుకు ఉంది. వెంటనే మీకాలు ఏం చేసిందో తెలుసా? కిటికీలోంచి దింపేసిందంట. ఎవరిని? ఇగో మా డాడీ మెసెంజర్లు పంపించాడు దూతల్ని, వాళ్ళు వచ్చింది ఎవరి కోసం? నీ కోసమే. ఇట్స్ ఎ ట్రాప్. నిన్ను చంపేయడానికి వచ్చారు, అయితే నువ్వు బ్రతకాలి. ఇదిగో కిటికీలోంచి దిగి వెళ్ళిపోనగానే మరి మీకాల ఉన్న బలం ఎంత గొప్పదో చూడండి. దావీదు గారిని మెల్లగా ఏం చేసింది? కిటికీలోంచి దింపేసింది. స్త్రీలు ఏదైనా అనుకున్నారంటే చేస్తారు వాళ్ళు కదా. చాలా మంచి లక్షణం మీలో ఉంటుంది. కాపాడాలనుకుంటే కాపాడతారు, బుక్ చేసేయాలంటే చేసేస్తారు. అందులో ఇబ్బంది ఏం లేదు. స్త్రీలు ఏదైనా సాధించగలరు కదా. సరే, వెంటనే దావీదు గారిని ఏం చేసింది? కిటికీలోంచి దింపేసింది. మరి ఇప్పుడు దూతలు వచ్చినప్పుడు మరి ఎలా మ్యానిపులేట్ చేసిందంటే, ఆ మంచం మీద వాళ్ళ గృహదేవత ఏదో ఉందట, ఆ దేవతను పట్టుకొచ్చి మంచం మీద పెట్టేసి దుప్పటి కప్పేసి ఆ తల దగ్గర మేకతోలు పెట్టేసింది. ఒక మనిషి పడుకున్నట్టుగానే ఉంది. దావీదు గారు వెళ్ళిపోయారు. ఈ లోపల దూతలు లోపలికి వచ్చారు. ఎక్కడా అంటే అక్కడ అంది. వెంటనే మంచం దగ్గరికి వచ్చారు. బహుశా నేను అనుకుంటాను, ఎవడు కలపకంటారా, దావీదు గారు నిద్రపోతున్నట్టు తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ఓడలా ఎత్తుకునేసరికి ఎవరు లేరు అక్కడ. దావీదు లేడు. సౌలుకి తెలిసింది, మీ కుమార్తె పంపించేసిందని దావీదు గారిని.
కొంచెం మీకు వ్యతిరేకంగా ఉంది నీ కుమార్తె అనగానే సౌలు అడిగాడు, ఏమ్మా మేకాలు ఏమైందమ్మా, నీ ద్వారానైనా దావీదును పట్టేసుకుందామని కదా ప్లాన్ చేశాను నేను, మరి ఏం చేశావంటే మీకాలు కొంచెం తప్పించుకుంది. ఏమని, నన్ను గనక పంపించకపోతే నన్ను చంపేస్తానన్నాడు డాడీ, అందును బట్టికి తప్పలేదు, ఏమనుకోద్దంది. సౌలు ఎన్ని రకాలుగా దావీదును పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు, ప్రతి పాసిబుల్ వేని ఉపయోగించుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ప్రతి పన్నాగ నుండి దేవుడు దావీదుని కాపాడాడు. దేవుడు నా మనస్తోత్రం కలరుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. నిన్ను నన్ను కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, తన ఏర్పాటు చేసుకున్నవారు తన క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని సంకల్పంలో దావీదు ఇశ్రాయేలును పరిపాలన చేయాల్సిన బాధ్యత దావీదు మీద ఉంది. కాబట్టి దావీదును అన్ని విషయాల్లో భద్రపరిచి ఇశ్రాయేలు చరిత్రలో ఎన్నడూ మరిచిపోలేని ఒక గొప్ప రాజుగా దేవుడు దావీదును నిలబెట్టాడు. హల్లెలూయా. అడుగడుగునా శ్రమలు ఎదుర్కొన్న దావీదు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా నీ కుటుంబ సభ్యుల ద్వారా శ్రమను ఎదుర్కొంటున్నావా, నీ బంధువులు స్నేహితుల ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావా, నువ్వు పనిచేస్తున్న స్కూల్లో తోటి టీచర్ల ద్వారా శ్రమను ఎదుర్కొంటున్నావా, నువ్వు పనిచేస్తున్న యూనివర్సిటీలో నీ స్టాఫ్ ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావా, ధైర్యంగా ఉండే దేవుని బిడ్డ, దేవుని వైపు చూడు. ఆ శ్రమలన్నీ కూడా నిన్ను ఒకరోజున ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. హల్లెలూయా. దేవుడు ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి సామర్థ్యం కలిగినవాడు ఆయన. ఆయన వైపు చూడగలవా? ఏర్పరచుకున్న వారి క్షేమాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనందరం ఫలించినట్లుగా. రెండో మాట మన జాగ్రత్త గమనిస్తే 106వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకటి నీ ప్రజల క్షేమాన్ని చూసి నేను చూడాలనుకుంటున్నాను. రెండవది అక్కడ రాయబడిన మాట, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను కూడా ఏం చేయాలా? సంతోషించాలి ప్రభు. వారి క్షేమాన్ని నేను చూడాలని ఆశపడుతున్నాను. రెండవది వారికి కలిగే సంతోషం. ఈ మాట నాతో చెప్పండి, దేవుని ప్రజలకు కలిగే సంతోషము. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. మనకు అతి ఎక్కువగా సంతోషం ఇచ్చే స్థలం ఏంటి? ఎక్కడ మనం ఆనందించగలుగుతున్నాం? ఎక్కడ మన సంతోషం ఉంది? బహుశా కొంతమందికి లోకానుసారమైన సంతోషాలను ఆధారంగా చేసుకుంటున్నారేమో, లోక సంబంధమైన విషయాల్లో ఆనందించడం వారికి బాగా ఇష్టమేమో. కానీ రక్షించబడిన వ్యక్తికి దేవుని సన్నిధిలోనే ఏముంది చెప్పండి? నిజమైన సంతోషం, నిజమైన ఆనందం అక్కడే ఉంది. లోకంలో చాలా పనులు మనం చేయొచ్చేమో కానీ అవి మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవు. కానీ రక్షించబడిన విశ్వాసి దేవునిలోనే తన ఆనందాన్ని ఏం చేయాలి? వెతుక్కోవాలి. పౌలు భక్తుడు అందుకని అన్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయండి? ఆనందించండి. ఆ మాట ఒక్కసారి కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2 సార్లు ఉపయోగించాడు ఆ మాట. ప్రభునందు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. ఏంటి పౌలా, ఎందుకంత ఆనందించమని చెబుతున్నావంటే, పౌలు అన్నాడు, క్రీస్తులో లభించే ఆనందం శాశ్వతమైన ఆనందం. క్రీస్తులో లభించే సంతోషం శాశ్వతమైన సంతోషం. ఇలాంటి విషయాల్లో ఆనందిస్తున్నామా, సంతోషిస్తున్నామా? తండ్రి గారు చెబుతూ ఉంటారు, ఒక ఆమె తన బంధువులందరినీ పిలిచి ప్రతి ఏటా 3 రోజులు మీటింగ్స్ పెట్టేదట. వారి బంధువుల్లో చాలామంది ఇంకా యేసు ప్రభువును అంగీకరించాల్సిన వారై ఉన్నారు, సత్యాన్ని తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు, యేసు ప్రభు మాధుర్యాన్ని గమనించాల్సిన వారై ఉన్నారు, రక్షకుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారో ఆ విశిష్టమైన సువార్తను తెలుసుకోవాల్సిన వారు ఉన్నారు. వారందరినీ పిలిచి సంవత్సరానికి 3 రోజులు దేవుని వాక్యం వినిపించారు. నాన్నగారు ప్రతి ఏటా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించేవారు. 300 మంది బంధువుల్ని 3 రోజులు పోషించాలంటే చిన్న విషయం అండి. వారందరికీ అకామిడేషను, ఫుడ్డు, ట్రావెలింగ్ అన్నీ ఇచ్చి మీరు రండి, పర్వాలేదు, వచ్చి వినండి అంతే దేవుని మాటలు. ఆ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి, మిమ్మల్ని జీవింపజేస్తాయి. ఆ 3 రోజులకి ఆ కాలంలోనే కొన్ని వేల రూపాయలు ఆమె ఖర్చు పెట్టేది. బహుశా ఆమె ఫిక్స్డ్ డిపాజిట్లోనో షేర్ మార్కెట్లోనో వేసుకుని ఉంటే 3-4 సంవత్సరాలకు డబ్బులు అయ్యేవేమో డబ్బులు. కానీ ఆమె దేవుని కొరకు వాడాలని నిర్ణయించుకుని సువార్త ప్రకటించబడాలని ఆలోచన చేసి సేవకులను పిలిచి 3 రోజులు దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే చాలామంది అంటూ ఉండేవారు, అమ్మా ఏంటమ్మా నీకు ఈ పిచ్చి పట్టేసింది, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, 300 మంది బంధువులు పోషించడం చిన్న విషయమా? మన ఇంటికి ఎవరైనా తెలియకుండా 3 బంధువులు వచ్చేసారనుకోండి, సడన్గా మొదటి రోజు బాగానే చూసుకుంటాం, రెండో రోజు పిల్లల్ని పంపిద్దాం. దేనికోసం అంటే అందరూ ఎలా ఉంటారని కాదు, కొంతమంది పిల్లలు వెళ్ళి మీరు ఎప్పుడు వెళ్తారు అని అడుగుతారు. ఆ ప్రశ్న వెనకాల ప్రోత్సాహం ఎవరిదనమాట?
ఒరే వెళ్ళరా, ఎప్పుడు వెళ్తారా కనుక్కుంటారా. కొంతమంది తెలియక అడిగేవాళ్ళు ఉంటారు పిల్లలు, కొంతమంది తెలిసి అడిగేవాళ్ళు ఉంటారు. ఇంటి ముందు వేప చెట్టు మీద కాకి అరిసిందనుకోండి, కొంతమంది ఏమంటారు, చుట్టాలు వస్తున్నారని. ఇంటి ముందు చెట్టు మీద కాకి కావు 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 అని అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తున్నారని. ఒక ఆయన అన్నాడట, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఎవరు అరవాలి? ఇంట్లో భార్య అరవాలి, అప్పుడు చుట్టాలు వెళ్ళిపోతారు కదా. 3 రోజులు ముగ్గురిని పోషించాలంటేనే చాలా కష్టమవుతున్న సందర్భాలు ఇవి. కానీ 300 మందికి సువార్త చెప్పడం అంటే ఏంటమ్మా నీకు ఆనందం, ఏంటి సంతోషం? పరలోకంలో నా ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. దేవుని కార్యాల కోసం వాడబడడం, ఆయన మహిమ కొరకు వాడబడడం, దేవుని చిత్తానుసారంగా వాడబడడం, అది మనకు ఆనందం ఇచ్చే అంశమై ఉండాలి. నేను లాస్ట్ ఇయర్ మరియు ఈ సంవత్సరం కూడా దైవజనుడు నిక్ గారిని కలిశాను. నేను మీలో చాలామంది తెలుసు కదా, నిక్ గారు చేతులు కాళ్ళు ఉండవు ఆయనకి, ఎ మ్యాన్ వితౌట్ లిమ్స్, చేతులు కాళ్ళు లేవు ఆయనకి. ఆయనకు ఒక బండి ఉంటుంది, దాని మీద కూర్చుని ఆయన ఆపరేట్ చేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఆయన విమాన ప్రయాణాలు చేస్తారు, ఎక్కడెక్కడికో ప్రయాణం, ఈరోజు ఒక స్టేట్లో ఉంటే రేపు మరొక స్టేట్లో దేవుని వాక్యం అందిస్తుంటారు. ఎవరో తీసుకొచ్చి ఆయన బల్ల మీద పెడతారు, దేవుని వాక్యం చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు ఆయన. హీఈస్ వెరీ బిజీ, క్వైట్ బిజీ. ఆయా సందర్భాల్లో నేను మొన్న అమెరికాలో ఆయన కలుసుకుని మాట్లాడుతున్నప్పుడు, బ్రదర్ ఇంత విస్తృతంగా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు మీకు అలసట రాదా అని అడిగాను. ఎందుకంటే ఆయా సందర్భాల్లో నేను తిరుగుతున్నప్పుడు ఈ ప్రయాణాలని చాలామంది అడుగుతుంటున్నాను, వెస్లీ గారు ఈరోజు ఒక దేశంలో రేపు ఇంకో దేశంలో 13 రోజుల్లో 12 దేశాలు తిరగడం అంటే చిన్న విషయం, ఎక్కడి నుండి వస్తుందని మీకు ఆ ఓపికని. అయితే అన్నీ బాగుండి నేను తిరుగుతున్నాను, ఆయనకి చేతులు కాళ్ళు లేకపోయినా తిరుగుతున్నాడు ఆయన. నేను అదే అడిగాను ఆయన, బ్రదర్ మీకు ఎప్పుడు అలసట రాదా అంటే ఒక స్మైల్ ఇచ్చి, ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వే. నాకు చేతులు కాళ్ళు లేవన్న బాధ ఎప్పుడు ఉండదు ఆయనకి. ఆ చిరునవ్వుతో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఈ లోకంలో దేవుని పనులో ఉన్నంత ఆనందం మరెక్కడ నాకు లేదు. హల్లెలూయా. యువతను ప్రోత్సహించడంలో ఆనందం మరెక్కడా లేదు. చైనా దేశంలో ఆయన ఒక్కసారి వాకింగ్ చెప్పడానికి వెళ్తే 7 లక్షల మంది ప్రజలు కూర్చున్నారంట ఆయన ముందు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 7 లక్షల మంది ప్రజలు, అనేక మంది యవన బిడ్డలు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో 7 లక్షల మందికి దేవుని సువార్తను, దేవుని మాటను ఆయన ప్రకటించారు. ఎంత ఎంత గొప్ప విషయం అది. ఈరోజు మనకు అన్నీ ఉన్నా ఏదో దుఃఖం. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఆరిపోయిన బల్బులాగా ఉంటుంది ఆ ఫేస్, ఏదో విచారం అన్నమాట, ఐహిక విచారాలు. మాకు అది లేదండి వెస్లీ గారు, ఇది లేదండి, అది లేదండి, ఇది లేదు, ప్రతిసారి ఏదో లేదన్న బాధే తప్ప దేవుడిచ్చిన వాటిని బట్టి ఏం చేయట్లేదు. చాలామంది సంతోషించలేకపోతున్నారు, స్తుతించలేకపోతున్నారు. లక్ష్యాలు ఉండొద్దని అని అంటలేదు, ఉన్నతమైన స్థానం చేరుకోవద్దని అని అంటలేదు. నీకు కావలసినవి పొందుకోవడంలో తప్పేమీ లేదు. కానీ లేని వాటిని బట్టి నువ్వు ఎప్పుడూ కురింగిపోతా ఉంటే ఇంకెప్పుడు ఆనందించగలుగుతావు నువ్వు దేవునిలో? ఈరోజు నీకు ఒకటి లేదని ఏడుస్తున్నావు, రేపు పొద్దున దేవుడు నాకు ఇది ఇస్తాడు, మళ్ళీ ఇంకొకటి లేదని ఏడుస్తావు మరలా. ఇట్స్ అన్ యాటిట్యూడ్. డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. ప్రభు ఇంకా ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎన్నో నీకు దయచేసి. దట్స్ అ సీక్రెట్ ఇన్ గాడ్. దేవునిలో ఉన్న ఆశీర్వాదం అది. లేని వాటిని బట్టి నువ్వు ఎప్పుడు చింతపడడానికి లేదు. ఉన్న వాటిని బట్టి దేవునికి ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలి. యేసే చేసిన పని అదే కదా. 5,000 మంది మనుషులు ఆయన ముందు కూర్చుని ఉంటే, పురుషులు ప్రాముఖ్యంగా, భార్య పిల్లలు లెక్కబడితే 20,000 మంది. ఆయన చేతిలో ఉన్నవి 5 రొట్టెలు 2 చిన్న చేపలట. మళ్ళీ పెద్దవి కాదు, ఏమో పెద్ద పెద్ద తిమింగళాలు లాంటివి అనుకుంటారు. మళ్ళీ చిన్న చేపలని బైబిల్లో మెన్షన్ చేశారు. అందుకనే సోదరులు కొంతమంది నాకు అప్పుడప్పుడు ఆయా ప్రాంతాల నుండి చేపలు పట్టుకొస్తూ ఉంటారు. రాములని ఒక చేపలు ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్, నాకు చాలా ఇష్టం. ఆ చేపలు చిన్నగా ఉంటాయి, చేపలు, చిన్న చేపలు. బహుశా ఆ రోజుల్లో యేసుప్రభు ఉన్న కాలంలో చిన్నపిల్లవాడు కూడా చిన్న చేపలు 2 పట్టుకెళ్ళి, ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు అతని బ్యాగ్లో ఉన్నాయి, పట్టుకు చేసే ప్రభువుకి ఇచ్చారు. అవి ఎంత గట్టిగా తింటే ఒకళ్ళకి కూడా సరిపోవు అవి. 5 రొట్టెలు 2 చేపలు అంటే 2 ఫిష్ బర్గర్లు అవుతాయి. బర్గర్ అంటే తెలుసు కదా, పైన ఒక రొట్టె కింద ఒక రొట్టె మధ్యలో అయితే మాంసం లేకపోతే వెజిటేబుల్స్ పెడుతూ ఉంటారు. నేను మన యూరోప్లో చాలా రోజులు బర్గర్ల మీద బతికారు. నేను అక్కడ రైస్ ఇవన్నీ పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే ఆ దేశాలు ఇంక అవే తింటారు కాబట్టి బర్గర్ల మీదే
పైన ఒక రొట్టె, కింద ఒక రొట్టె, మధ్యలో మాంసం, చక్కగా దేవానికి స్తోత్రం అని తినేయడమే. బహుశా ఆ రోజున ఆ బిడ్డ కూడా 5 రొట్టెలు 2 చేపలు అంటే 2 బర్గర్లు అవుతాయి. 2 రొట్టెల మధ్యలో ఒక చేప. ఎంతమందికి సరిపోతాయి? ఆ స్థానంలో మనం ఉంటే ఇవి ఎంత మాత్రం ఎవరికి ఇస్తాము ఇవి అని సనిగా పడారేమో. కానీ యేసయ్యకు రహస్యం తెలుసు. ఉన్న వాటిని బట్టి దేవునికి స్తుతించడం ప్రారంభించారు. థ్యాంక్ యూ గాడ్. ఆ మాటలోనే అభివృద్ధి ప్రారంభించబడింది. స్తోత్రం కలుగును గాక. మల్టిప్లికేషన్ అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్తుతిస్తావో నీకున్న వాటిని దేవుడు ఇంకా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అంతేగాని లేని వాటిని బట్టి కృంగిపోతూ ఉంటే ఆ కృంగుదల నిన్ను ఒక రోజున డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్త సుమా. ఆనందించు ప్రభులో, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం వినడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని వాక్యం చదవడంలో, పరిశుద్ధుల సహవాసంలో, దేవునికి సంబంధించిన మీటింగ్స్లో పాల్గొనడంలో, దేవునికి ఇవ్వడంలో, దేవుని కోసం నడవడంలో, దేవుని రాజ్య అభివృద్ధిలో వాడబడడంలో సంతోషాన్ని వెతుక్కో. ఈ సంతోషం శాశ్వతమైన సంతోషం. ఈ సంతోషం నిజమైన సంతోషం. ఈ సంతోషం అనేక మందికి వెలుగునిచ్చే సంతోషం. నీ ప్రజలకు కలుగు సంతోషమును బట్టి నేను కూడా ఏం చేస్తున్నానో సంతోషిస్తున్నాను. ఎంత మంచి లక్షణం. 3వ మాట, ఆ మాట చదువుకుని ముగింపు ప్రార్థన చేద్దాం. చూడు, 3వది, నీ స్వాస్థ్యమైన వారితో కూడా కొనియాడునట్లు నేను కూడా ఏం చేయాలా? కొనియాడాలి. ఆదివారం మనందరం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరూ చెప్పాలి గట్టిగా, ఎవరు వీళ్ళంతా? మన శారీరక బంధువులా వీళ్ళు? మీలో ఏ ఒక్కరికైనా మేము శారీరక బంధువులమా? పోనీ మీరు మాకు బంధువులా? కాదు కదా. మనందరం ఆధ్యాత్మికమైన కుటుంబం. మనందరినీ కలిపింది ఎవరు? యేసయ్య రక్తం. యేసు క్రీస్తు ప్రభువు రక్తము ద్వారా కడగబడిన మనందరం, కొనబడిన మనందరం ఒక్క సంఘముగా చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడడానికి నీ స్వాస్థ్యమైన వారు. సంఘానికి మరొక పర్యాయ పదం ఏంటో తెలుసా? సంఘానికి వాడబడిన మరొక పర్యాయ పదం దేవుని స్వాస్థ్యము. హల్లెలూయా. నువ్వు నేను దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యం. కొన్నిసార్లు అపవాది నీ దగ్గరికి వచ్చి నువ్వెందుకు పనికిరాని దాని అంటాడు, నువ్వెందుకు పనికిరాని వాడవంటాడు. నువ్వు చాలా చాలా ఒక మాటలో చెప్పాలి, నీ ద్వారా ఏ ఉపయోగం లేదన్నట్టుగా అపవాది మాట్లాడుతుంటాడు. అఫ్కోర్స్ ఒకప్పుడు మనందరం కూడా అలాంటి స్థితిలో ఉన్నవారమే. కానీ యేసయ్య మనల్ని ఏరి కోరి తన రక్తం కార్చి మనల్ని కడిగి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా దేవుని దృష్టిలో విలువైన వారం. పేతురు మహాశయుడు ఎలా అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభువు మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులో తీసుకొచ్చాడు. ఎందుకోసం అంటే మనందరం ఆయన సొత్తైన ప్రజలంగా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న ఎప్పుడైనా అడుగుతారేమో, అడిగుండొచ్చు, లేదా ఇప్పటిదాకా అడగకపోతే రేపు పొద్దున ఎవరైనా అడగచ్చేమో, మీరు ఎవరు? అడిగారా మిమ్మల్ని ఎవరైనా? మీరు ఎవరు? అప్పుడు మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? నేను దేవుని సొత్తు. హల్లెలూయా. ఐ బిలాంగ్ టు గాడ్. ఎందుకంటే దేవుడు అన్నాడు, యు ఆర్ మైన్. నీవు నా సొత్తు అని దేవుడు అన్నాడు. నీవు నాకు చెందినవాడు. వీఆర్ గాడ్స్ ఇన్హెరిటెన్స్, వీఆర్ గాడ్స్ ఎయిర్. మనం దేవుని వారసులము, క్రీస్తుతోడి వారసులం అన్నాడు పౌలు భక్తుడు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. వీఆర్ హెవెన్లీ సిటిజన్స్. మనం పరలోక పౌరులం, దేవుని స్వాస్థ్యమై ఉన్నాం. కొన్నిసార్లు నేను విలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. మనిషికి వచ్చే చాలా బాధ ఏంటంటే, నాకు కావాల్సిన విలువ నాకు ఇవ్వట్లేదండి అంటారు. నా భర్త నాకు విలువ ఇవ్వట్లేదండి, నా భార్య నాకు విలువ ఇవ్వట్లేదండి, నా పిల్లలు అస్సలు పట్టించుకోవట్లేదు, నన్ను విలువ లేని వారిగా తీసిపడేశారండి. ఎక్కువగా వచ్చే ఆ కృంగుదల్లో ఇదొకటి. నాకు విలువ ఇవ్వట్లేదు. మనుషులు నీకు విలువిస్తే ఆశ్చర్యం, కానీ విలువ ఇవ్వకపోతే ఆశ్చర్యం ఏమో. దానిలో మనిషి స్వభావం అది కదా. నీ దగ్గర ప్రయోజనం ఉన్నంతకాలం నేను పొగుడుతారు మనుషులు. నీతో ఏమన్నా లాభం ఉంది అంటే చాలా చక్కగా నేను పొగిడే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి నీతో ఇంక ఏ లాభం లేదనుకుంటే అప్పుడు నిజమైన రంగులు బయటకు వస్తాయి, ట్రూ కలర్స్ అని బయటకు వచ్చేస్తాయి. ఇంకా నీ ద్వారా ఏ ఉపయోగం లేదు అనుకున్న రోజున నిజమైన రంగులు బయటకు వస్తాయి. భార్య ఆరోగ్యంగా ఉన్నంత వరకు కావాలి భర్తకు, భార్య అవసరం ఉంది. కానీ భార్యకు ఆరోగ్యం కోల్పోయి ఇంకా భార్య మంచం పట్టేసిందన్న పరిస్థితుల్లో ఎంతమంది భర్తలు భార్యను ప్రేమిస్తున్నారు చెప్పండి?
భర్త సంపాదించేంతకాలం భర్త కావాలి. ఏదైనా పరిస్థితులను బట్టి కొన్ని నెలల పాటు లేదా సంవత్సరాల పాటు సంపాదన లేకపోతే భార్య దృష్టిలో భర్త ఏమైపోతాడో తెలుసా? విలువ లేని వాడైపోతాడు. గొడవ వచ్చిన ప్రతిసారి, కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి నీ ద్వారా నాకేం ఉపయోగం ఉందనే ప్రశ్న రావడానికి కారణం ఏంటో తెలుసా? భర్త ద్వారా బహుశా ఏ ప్రయోజనం రావట్లేదేమో. తల్లిదండ్రుల అవసరం ఉన్నంత వరకు పిల్లలు వారిని సన్మానిస్తారేమో, కానీ ఒక్కసారి ఆస్తిపాస్తులన్నీ పిల్లల మీద ట్రాన్స్ఫర్ అయిపోగానే తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ అయిపోతారు ఎక్కడికి? ఓల్డ్ ఏజ్ హోమ్. మమ్మీ డాడీ ఏం అనుకోకండి, మరి ఇక్కడ మేము బిజీగా ఉంటున్నాం కదా, అక్కడ మీకు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం అక్కడికి వెళ్ళిపోండి. లేరండి ఇలాంటి పిల్లలు లేరా? నేను హైదరాబాద్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ని విజిట్ చేశాను. పేరు చెప్పను కానీ రిచ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అది. అంటే రిచ్ అని ఎందుకన్నా తెలుసా? అక్కడ రిచ్ పీపుల్ తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారు. అక్కడ పిల్లలు సీఈఓలు కంపెనీలకి, పిల్లలు పెద్ద పెద్ద ఆంటర్ప్రీనర్స్. వాళ్ళు అమెరికాలో, ఇండియాలో కంపెనీలు కలిగి కోట్ల కొలది టర్న్ ఓవర్ కలిగిన ఆ పిల్లల తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేశారు. నెలకు ఒక్కొక్కళ్ళకి 20-30 వేలు కడతారు వాళ్ళు. మా మమ్మీ డాడీని బాగా చూసుకోండి, మేము చూసుకోవడానికి టైం లేదని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పెట్టి 30 వేలు కడతారు ఒక్కొక్కళ్ళకి. వాళ్ళకి ప్రతిరోజు ఎవరో వచ్చి సేవ చేస్తూ ఉంటారు. పిల్లలు వారితో మాట్లాడే టైం లేదు, వాళ్ళని పలకరించే టైం లేదు. ఒక తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాను, అమ్మ మీ పిల్లలు ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు కదా, వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ఎంతకాలం అయిందని అడిగాను. బోర్ నేడ్చారు ఇద్దరు. ఎప్పటికి 7 సంవత్సరాలు అయిందయ్యా నా కుమారులు నన్ను చూడడానికి రాలేదు. ప్రతి నెల డబ్బులు కడతారు, కాదంటలేదు, కానీ ఆ డబ్బులతోనైనా సమస్తం సాధ్యమేది. మా మనవళ్ళని చూసుకోలేకపోతున్నాం, వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. నా పిల్లలు నన్ను చూసి 7 సంవత్సరాలు అయింది. ఆ కుమారుడు ఏంటి, అతని పరిస్థితి ఏంటని చూస్తే చాలా పెద్ద కోటీశ్వరుడు, విపరీతం డబ్బు ఉంది, చాలా ప్రయాణాలు చేస్తాడు, కానీ తల్లిదండ్రులను చూసే సమయం మాత్రం అతనికి లేదు. విలువ లేని వారం అయిపోయామయ్యా, మా బిడ్డలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నీతో ప్రయోజనం ఉన్నంత కాలమే నీకు విలువ, ప్రయోజనం లేకపోతే నీకు విలువ లేదు. కానీ నా యేసయ్య మనకిచ్చే విలువ ఎంత గొప్పదో తెలుసా? ఆయన మన కోసం ఎప్పుడు ప్రాణం పెట్టాడో తెలుసా? మనం ఇంక నువ్వు పాపులమై ఉండగానే. హల్లెలూయా. నీ ద్వారా నా ద్వారా ఏ ప్రయోజనం లేని ఆ సమయంలోనే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి తన ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించాడు, విలువ కలిగిన వారుగా మనల్ని మార్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. యు ఆర్ సో 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 వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడూ తగ్గింపుల్లో చూడాల్సిన అవసరం లేదు, తక్కువగా చూడాల్సిన అవసరం లేదు. తగ్గించుకోవడం వేరు, తక్కువగా చూడడం వేరు. ప్రభు నిన్ను కొనుక్కున్నాడు, తన రక్తం పెట్టి విలువ కలిగి వ్యక్తి ఉన్నావు, దేవుని స్వాస్థ్యమై ఉన్నావు. ఎప్పుడు మర్చిపోవద్దు ఇది. ప్రజల్ని నిందిస్తున్నారా, నువ్వు దేవుని స్వాస్థ్యమని గుర్తుపెట్టుకో. ప్రజల ఒపీనియన్స్ నీ గమ్యాన్ని నిర్దేశించు. ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఇంప్రెషన్లో నీ గమ్యాన్ని నిర్దేశించట్లేదు. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ అండ్ పర్పస్. నీ పక్షాన గొప్ప ఉద్దేశాన్ని కలిగిన దేవుడు, నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను అనేక మంది ముందు సాక్షార్థంగా నిలబెట్టాలని ఇష్టపడుతున్న దేవుని ముందు ప్రజల ఒపీనియన్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడు ప్రభు కోసం. ప్రతిరోజు ప్రార్థించే దేవుని వైపు చూడు. ప్రభు నన్ను హెచ్చించేది, నన్ను బలపరిచేది నీవని దేవునికి చేతులు నీ జీవితాన్ని అప్పగించుకున్న రోజున నీ స్వాస్థ్యముతో కూడి నేను కొనియాడాలి. నేను దేవుని స్వాస్థ్యమును ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు తన స్వాస్థ్యమును కాపాడుకుంటాడట. ఆమేన్. తన స్వాస్థ్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మనకు చెందిన వస్తువులను మనం కాపాడుకుంటామా లేదా? ఖచ్చితంగా కాపాడుతాం. బస్సులో వెళ్తున్నప్పుడు బస్సు కొంచెం బాగా ఊగిపోయి వస్తువులన్నీ కింద పడిపోతుంటే ఫస్ట్ ఎవరికి తీసుకుంటాం? అందరికీ తీసి పెడతాం మనం. ముందు మనం తీసుకెళ్ళి జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి నేనంతా సేఫ్గా ఉన్నాను కదా, అప్పుడు పిటిగారు ఏమైనా సహాయం చేయమంటారు అప్పుడు అడుగుతారు. నీ స్వాస్థ్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావే, దేవుడు తన స్వాస్థ్యాన్ని కూడా ఏం చేస్తాడు? ఆయన కాపాడుకుంటాడు. ఒకరోజు రాబోతుంది, తన సంఘాన్ని తనతో ఉంచడానికి తీసుకెళ్తున్నాడు యేసయ్య. రాబోతున్న ఉగ్రత నుండి, 7 ఏండ్ల మహాశ్రమ నుండి, భయంకరమైన ప్రళయము నుండి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. దానికి గాని ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. ఆ ప్రళయ దినాన, ఆ భయంకరమైన సమయంలో తన సంఘాన్ని, తన స్వాస్థ్యాన్ని కాపాడుకోవడానికి మేఘారూరుడై రాబోతున్నాడు నా యేసయ్య. నేడో రేపో మధ్యాకాశంలోకి రాబోతున్న యేసయ్య తన సంఘాన్ని కాపాడుకోవడానికి
నిన్ను నన్ను తన స్వాస్థ్యంగా ఎంచుకున్న దేవుడు తనతో తన రాజ్యంలో ఉంచడానికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన నమ్మిన వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.